హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఇంగ్లీష్ చాలామందికి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో అందుకని నేను ఒక యాప్ సెర్చ్ చేశాను. సో మీరు చాలా రకాల యాప్స్ చూస్తుంటారు, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ కొద్దిగా. అంటే ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కానీ లేదా అన్ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కానీ ఈ యాప్ని చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. అది ఎలాగో చూద్దాము. సో ఫస్ట్ మీకు ఇక్కడ యాప్ వచ్చేస్తుంది కదా, ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అనేటువంటి ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లమేటిక్గా ఉన్నప్పుడు లేదా అందులో ఏదైనా మనకు అర్థం కాకపోయినప్పుడు జస్ట్ మనం దాన్ని ఒక ఫోటో తీసి స్కాన్ చేసినట్లయితే మనకు ఆ యొక్క ఇష్టమైనటువంటి భాషలో హిందీ లేదా మరాఠీ లేదా బెంగాలీ ఏదైనటువంటి భాషలో మనం ఆ యొక్క వర్డ్ని స్కాన్ చేసి మనకు ఇష్టమైనటువంటి భాషలో అనువదించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో ఓన్లీ చదవడానికే కాదు, మనకు MP3లా మనకు అది వినిపిస్తుంది కూడా. అంటే దాని యొక్క సంభాషణ మెసేజ్ అనేది మనకు పాటల మాదిరి వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. నేను ఒక వర్డ్ స్కాన్ చేశాను. ఆ స్కాన్ చేసినటువంటి మెసేజ్ను అది ఎంత బాగా ఇంగ్లీష్ టు తెలుగు, నాకు ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేశాను కాబట్టి నేను ఒకవేళ మీకు ఇష్టమైనటువంటి లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో ముందుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ యాప్ అనేది. ఇక్కడ టెక్స్ట్ స్కానర్ అని టైప్ చేయండి. టెక్స్ట్ స్కానర్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చేస్తుంది. కిందకు స్క్రాల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఉంటుంది. అదర్వైజ్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో వన్ మోర్ థింగ్, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లేదా బిఫోర్ ఇంకొకటి మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది గూగుల్ ట్రాన్స్లేటర్. సో మనకు ఆల్రెడీ తెలుసు దీని గురించి, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. బట్ గూగుల్ ట్రాన్స్లేటర్తోనే మనం ఇది కొనసాగిస్తాం. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రెండింటిని మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యాప్ గూగుల్ ట్రాన్స్లేటర్, ఈ టెక్స్ట్ స్కానర్, ఈ రెండింటి ఫొటోస్ని మనము స్కాన్ చేసుకున్నట్లయితే మనకు ఈజీగా ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ వీడియో నా యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళ కోసం చేస్తున్నాను. ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా నో ప్రాబ్లం, దీన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మొబైల్ తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది మన ఇండియా యూజ్ చేసేటువంటి విధానంలో. సో ఫస్ట్ స్థానంలో చైనా ఉంది. సో అది తర్వాత టాపిక్. మనకు ఈ మొబైల్ని మనం ఎందుకు ఇంతలా వాడుతున్నాం అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు పూర్తిగా వివరాలు చేస్తాను. ఈ యాప్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వాటి పర్మిషన్స్ ఇచ్చేసేయండి. పర్మిషన్ రెండింటికి ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు మీ యొక్క కెమెరాని ఆ స్కానర్ మీద అంటే ఈ ఫోటో తీయండి. మీరు ఏ టాపిక్ అయితే అంటే ఏ మెసేజ్ని అయితే మీ యొక్క లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫోటో తీయండి. ఈ టెక్స్ట్ స్కానర్ అనేటువంటి ఈ యాప్ ఉంది కదా, దాంతో ఫోటో తీయండి. ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఇలా నేను చూపిస్తాను. ఇక్కడ దాన్ని కాపీ చేసేసుకున్న తర్వాత మనం ఆ ఫోటోని ఎంతవరకు అయితే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో అంతవరకు క్రాప్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాను. ఆ క్రాప్ చేసుకున్నటువంటి దాన్ని మనం కాపీ చేసేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత అది స్కాన్ చేసి మనకు నీట్గా ఆ ఫోటోని దానిలోకి ట్రాన్స్లేట్ చేసేసుకొని మెసేజ్ మాదిరి మనకు క్లియర్గా టెక్స్ట్ చూపిస్తుంది. ఇలా చూపిస్తుంది కదా, ఈ చూపించిన తర్వాత దీన్ని ఇక్కడ ఉంటుంది ఈ కాపీ. జస్ట్ ఈ కాపీ బటన్ ప్రెస్ చేయండి. కాపీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది, దీనిలోకి వచ్చేసేయండి. సో ఈ గూగుల్ ట్రాన్స్లేటర్లోకి వచ్చిన తర్వాత పర్మిషన్స్ ఇచ్చేసేయండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు ఓకేనా. నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో పైన మైక్ సింబల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పైన అంటే స్పీకర్ సింబల్, సౌండ్ సింబల్ ఉంటుంది. ఆ సౌండ్ని మీరు అక్కడ నుంచి కూడా వినొచ్చు. అక్కడ ఆన్ చేసి మీకు చూపిస్తాను కూడా దాన్ని. నేను
నా సౌండ్ మ్యూట్లో పెట్టి దాని సౌండ్ వినిపిస్తాను. ఆ యొక్క మెసేజ్ మొత్తాన్ని మీకు తెలుగులో వినిపిస్తుంది. అంటే మనం జస్ట్ ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకొని లేదా స్పీకర్ పెట్టుకొని కూడా వినొచ్చు. సో చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు ఒక ట్రై చేయండి ఫ్రెండ్. ఆత్మ యొక్క అబ్బాయిలు, ఇష్టానుసారం అబ్బాయిలు, కండరాల, మెదడు మరియు శక్తి యొక్క బాయస్ ఏదైనా భరించవలసి అమర్చు. ఈ ప్రతి వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సపోర్ట్తో నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.